కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ కట్టాలి. మరి అంతకుముందు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అప్పులన్నీ రాజశేఖర్ రెడ్డి కట్టిండా, కిరణ్ కుమార్ రెడ్డి కట్టిండా, లేకపోతే రోషయ్య కట్టిండా? లేకపోతే దేశం మీద 75 సంవత్సరాలుగా మీరు దాదాపు 55 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 55 సంవత్సరాల్లో జరిగిన అప్పులన్నీ మీ నెహ్రూ తాత కట్టిందా, ఇందిరాగాంధీ నానమ్మ కట్టిందా, రాజీవ్ గాంధీ చిన్నాయన కట్టిండా, లేకపోతే మొన్న వచ్చిన మన మన్మోహన్ సింగ్ గారు అన్నగారు కట్టిందా? మరి అవి వాళ్ళకి అర్థం చెప్పుర్రి. ఇది కేటీఆర్ తోని కేసీఆర్ తోని కట్టిద్దాం. చెల్లుకు చెల్లు భారతదేశాన్ని 55 సంవత్సరాలు పాలించిండ్రు. తెలుగు రాష్ట్రాలను 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. మరి మీ హయాంలో ఒక్క రూపాయి కూడా అప్పు కాలేదా? ఆ అప్పులు మీరే కట్టిండ్లా? జనం మీది సొమ్మే కదా మీరు దొబ్బి తినేది. జనం మీదనే మళ్ళీ వసూలు చేసుడు. రూపాయి ఉన్న టికెట్ 2 రూపాయలు చేస్తారు, 400 ఉన్న గ్యాస్ను 900 చేస్తారు, ఆ రూపాయికి ఇచ్చే క్వాంటల్ బియ్యాన్ని 4 రూపాయలు చేస్తారు, 10 రూపాయలు దొరికే సన్న బియ్యాన్ని 20 రూపాయలు చేస్తారు. మా మీదనే కదా, మా నెత్తి మీదనే కదా మీరు చేయి పెట్టేది. అది పక్కన పెట్టి కేసీఆర్ కేటీఆర్ కట్టాలంటే నువ్వేదో ఇప్పుడు నీ నియోజకవర్గంలో ఏమన్నా కథమైతే నువ్వే కట్టుకుంటావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారు. సిగ్గులేదుకో అనవసరంగా. ఆ ప్రాజెక్టులే 90,000 కోట్లు అంటే మళ్ళీ 1,00,000 కోట్లు అంటాడు. ఇక ఇదే ఈ తెలివిదక్క సన్యాసేషంతో మీరు కేసీఆర్ చేతిలో ఆగమైపోయిండ్రు. మీరు ఆగమై తెలంగాణను ఆగం చేసిండ్రు. మీరు కరెక్ట్గా ప్రతిపక్షంలో గట్టిగా ఉండి కొట్లాడితే ఆ రోజు ఏమున్నది మీకు పని? ప్రతిపక్షంలో ఉంటుంది. కాళేశ్వరం కడతా అంటే 4 మంచాలు వేసుకపోయి ఆందే వంచి అయిపోయేది కదా. ఎవడన్నా తక్కువ ఇసుక కలిపినా, ఎవడన్నా తక్కువ సిమెంట్ కలిపినా అప్పుడే 2 బత్తాలు పోయిర్రా అంటే అయిపోయేదిగా. ఇంట్లో పంటిరి ఆ రోజు. ఇప్పుడేమో మొత్తుకుంటున్నా అంటేరి. ప్రతిపక్షంలో ఉన్నోడు ఎప్పుడు ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడాలి. ఇప్పుడు చూడుర్రి, మీరు వేసే నిందలకు కేటీఆర్ వెంటనే బాయ్, అక్కడికి వెంటనే బాయ్, ఆడ ఏం జరగలేదని చెప్పుకొచ్చా. ఇది వీళ్ళ కథ. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అంటారు వీళ్ళు.